పలుకులులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నేటికి 13 రోజులవుతోంది తన కూతురు రాధా గాయత్రి కేసు విషయంలో తిరగరాని చోటుకు కూడా తిరుగుతూ అటు న్యాయ వ్యవస్థ పైన, పోలీసు వ్యవస్థ పైన మాకు నమ్మకం ఇంకా ఉంది, ఖచ్చితంగా ఈ కేసు విషయంలో న్యాయం జరుగుతుందని ఒక హోప్తోనే ఇప్పటికీ వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. మరొక వైపు ఈరోజు విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్జీ గారిని కూడా గాయత్రి పేరెంట్స్ కలవటం జరిగింది. మొత్తం డే 1 నుంచి ఇప్పటి వరకు ఏమేం జరిగింది, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వెళ్ళింది, ముసోరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేస్తున్నారు, విశాఖ పోలీసుల నుంచి వీరు ఏ రకమైన సపోర్ట్ కోరుతున్నారు అనేది కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. గాయత్రి వాళ్ళ ఫాదర్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సిపి గారిని కలిసిన తర్వాత మీకు ఏమనిపించింది? నాకు సిపి గారిని కలిసిన తర్వాత పూర్తి నమ్మకం వచ్చింది కేసు మీద. ఆయన చాలా చక్కగా మాతో బిహేవ్ చేశారు. అది చక్కగా అన్ని పాయింట్ మమ్మల్ని అడగడం చేశారు. మా కేసు అంతా స్టడీ చేశారు. ఆయన డాక్టర్గా ఆశ్చర్యపోయే విషయాలు చాలా ఉన్నాయి. ఆయనే ఆశ్చర్యపోయారు. ఇన్ని రాంగులు ఉంటుండగా, ఇంత తప్పులు ఉంటున్న కేసుని వాళ్ళు ఎలాగ ఎంతవరకు వదిలేశారు అని వాళ్ళకి ఫోన్ చేయడం, కేసు గురించి వివరించడం అన్నీ జరిగాయి. కనుక మాకు ఏంటంటే 100కి 100 న్యాయం జరుగుతుంది అని మాకు చెప్పడం జరిగింది. మన ఎస్పీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా కొత్త వాళ్ళు వచ్చారు, ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతోంది. మీరు కూడా మొన్న అక్కడికి వెళ్ళొచ్చి నిన్న 12 రోజుల కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు శ్రీచరణ్ ఎక్కడ అనేటప్పటికీ నిన్న వాళ్ళ మదర్తో మాట్లాడాడు తప్ప మీ ఎవరితో అంత కమ్యూనికేట్ అవ్వడానికి కూడా అతను ఇష్టపడటం లేదు. అంటే ఆ మాటల్లో ఏం కనపడుతుంది? వాడు పక్క క్రిమినల్ అని. ఇప్పుడు వాడు నా ముందుకు వస్తే ఏమో నేనేం చేస్తానో వాడికి తెలియదు కదా. క్రిమినల్, పక్క క్రిమినల్ ఎలాగొస్తాడు ప్రపంచానికి ముందు? ఇప్పుడు 10 మంది ముందుకు వస్తే ఏం చేస్తారో వాడికి తెలిసిపోతున్నది ఇవాళ. అది అనమాట. వాడు నేను ఏం చెప్పాడన్నా, నేను ఇక్కడ డెహ్రాడూన్ పోలీసులు కలిశాను అంటే ఇటువంటి క్రిమినల్ ప్రపంచమే చూస్తున్నది. డెహ్రాడూన్ పోలీసు కలిసి కేక్ తినిపించి వాళ్ళు పంపిస్తారా? నేను 1:30కి వెళ్ళాను, పోలీసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కలిశాను, వచ్చేసాను అని చెప్తున్నాడు. మేము అంతా రికార్డ్ చేసాం. ఆ పోలీస్ ఆఫీసర్ మేము ఫోన్ చేసి కనుకుంటే నా దగ్గరికి ఎవరు రాలేదని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇంకేమిటి వాడు? అంటే ఎవరిని తప్పుదో పట్టిస్తున్నాడు? తల్లిదండ్రులు పట్టిస్తున్నాడు ఒక పక్క. తల్లిదండ్రులు అంటున్నారు మా అబ్బాయి వెళ్ళాడు, అక్కడ వాళ్ళ దగ్గర ఇదయ్యాడు, కలిసాడు, ఇచ్చేసాడు అని. ఏది మరి? తల్లిదండ్రులకి మేము ప్రూఫ్లు పెంచాం. శ్రీచరణ్ కి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉంది అనుకుంటున్నారా? పక్కాగా 100కి 100 తల్లిదండ్రులు గైడెన్స్ ఇస్తున్నారు. అటు లాయర్ని పెట్టారు, ఉన్నారు క్రిమినల్ లాయర్ గైడెన్స్ తోనే అంతా వైజాగ్, విజయనగరం పోలీసులు అందరినీ వాళ్ళు తప్పుదో పట్టించారు. నిన్న పాప 12 రోజుల కార్యక్రమానికి వచ్చిన తర్వాత శ్రీచరణ్ వాళ్ళ పేరెంట్స్ మీరు ఏదో కిడ్నాప్ చేశారు అనే ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఇదేనండి కిడ్నాప్ చేయడం. మా సాంప్రదాయం ప్రకారం మా ఊర్లో మా అమ్మాయి అంత్యక్రియలు చేసాము. వాళ్ళు తల్లిదండ్రులు మా సాంప్రదాయం ప్రకారం ఏంటంటే ఆడపిల్లకి అత్తమామలు చేయాలి ఏదైనా కార్యక్రమం. ఈ సాంప్రదాయాలకు అనుగుణంగా మేము అంటే మా ఊరు తీసుకెళ్ళాము వాళ్ళని. మా పెద్దవాళ్ళు, మా నాన్నగారు, మా అమ్మగారు 90 ఏళ్ళు దాటిపోయి వాళ్ళు ఒకసారి కలవాలి అని చెప్పారు. కలవడం కాదు, అక్కడి నుంచే మేము పంపించాలి, వాళ్ళు మూవ్ చేయాలి. ఎక్కడికైనా మా ఊరు తీసుకెళ్ళి అక్కడి నుంచి వాళ్ళని మూవ్ చేయాలి. లాస్ట్ ఆ రకంగా మేము పట్టుకెళ్ళాం తప్ప వాళ్ళు కిడ్నాప్ చేయడం, ఇచ్చేయడం. వాడిది మొదటే క్రిమినల్ బ్రెయిన్. వాళ్ళ అతను క్రిమినల్ బ్రెయిన్ కూడా ఎలాగ ఆలోచిస్తారు చెప్పండి? మేమేదో వాళ్ళ అమ్మగారు ఏదో ఫోన్లో పాడేలాగా మామయ్య గారి ఇంటికి వెళ్తున్నాం అని చెప్పేసరికి వాడు ఏం చేశాడు? ఏకదం కిడ్నాప్ కేసులు పెట్టి ఆ పోలీసులు ఇబ్బంది పెట్టాడు, అందరిని పెట్టాడు. మరి క్రిమినల్కి ఎలాగ బ్రెయిన్ తట్టుతుంది చెప్పండి మీరు? ఒక క్రిమినల్కి, ఒక హంతకుడికి ఎలాగ బుర్రలో ఆలోచనలు వస్తాయి? తప్పుడు ఆలోచనలు వస్తాయి. మరి వాడు ఏం చేశాడు? ఇటు వైజాగ్ పోలీస్ కమిషనర్ని ఇబ్బంది పెట్టాడు, అటు విజయనగరం ఎస్పీని, అందరినీ ఎటు జెండా ఇచ్చేసాడు, అలర్ట్ చేశాడు. నిన్న శ్రీచరణ్ మీతో ఒకలా మాట్లాడాడు, మీ మిస్సెస్ తో ఒకలా మాట్లాడాడు, వాళ్ళ అమ్మతో ఒకలాగా మాట్లాడాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అనుకుంటున్నారు మీరు? ఏమో మరి, నేను నిన్నటి వరకు అయితే వైజాగ్ అనుకుంటున్నాను తప్ప వాడు వాడు సెల్లని స్విచ్ ఆఫ్ చేశాడు. వాడు కాళ్ళనే ఏంటో ఎంక్వైరీ చేద్దామన్నా వాడు 3-4 సెల్లు మెయింటైన్ చేస్తున్నాడు. మరి ఇవాళ పొద్దున కూడా మా విజయనగరం ఎస్పీ గారు ఏం చెప్పారు నాకు, సీతామహాలక్ష్మి అని ఎన్ని సెల్లు మెయింటైన్ చేస్తున్నాడు. ఒక సెల్ ఏమోనే శ్రీచరణ్ అని వస్తుంది. వాడు ఎన్ని రకాల సెల్లు మెయింటైన్, ఎన్ని సిమ్ములు మారుస్తున్నాడు ఎవడో తెలుసు. అది కదా. సిపి గారిని కలిసిన తర్వాత ఈ కేసు ఎలా వెళ్ళబోతోంది అని ఒక ధైర్యం వచ్చింది మీకు? ఒకటైతే కరెక్ట్ ఏంటంటే లైక్ ఉత్తరాఖండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా అయితే సపోర్ట్ ఇస్తున్నదో మాకు ఇక్కడ ఇన్సిడెంట్ అక్కడ జరిగినా కూడా మాకు ఇక్కడ ఏంటంటే సిపి గారిని కలిసిన తర్వాత బాగ్జీ గారిని
మాకు పూర్తి నమ్మకం వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఆయన చెప్పడం జరిగింది, ఇక్కడ నుంచి మాకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా కూడా విశాఖపట్నం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిపి గారు సపోర్ట్ చేస్తా అన్నారు. ఈవెన్ వాళ్ళ ఆఫీసర్లు కూడా అదే డైరెక్ట్ చేశారు. ఆయన కూడా తరచూ దీని మీద ఎంక్వైరీ చేసి తెలుసుకుంటారని చెప్పారు. ఇక్కడ టెక్నికల్ గా చూస్తే సిపి గారు పోలీసు డిపార్ట్మెంట్ పరంగా సపోర్ట్ తో పాటు హీజ్ ఎ డాక్టర్ ఆల్సో. ఇప్పుడు అక్కడ ఘటన జరిగిన వెంటనే శ్రీచరణ్ ఏదైతే చెప్పాడో లో బీపీ ఉందనో లేకపోతే రెడ్ వైన్ తాగారనో ఇట్లా అట్లా ఇవి మీరు సిపి నోటీస్ కి తీసుకొచ్చినాక ఆయన ఏం చెప్పారు అసలు? ఇక్కడే లాజిక్ ఉంది. ఇది ఏంటంటే మెడికల్ హిస్టరీ అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి సిపి గారు ఫస్ట్ మెడికల్ ఆఫీసర్, తర్వాత ఐపీఎస్ అవడం జరిగింది కాబట్టి ఆయన అది చదివిన తర్వాత పోస్ట్ మార్టం అది ఏదైతే ఆ రిపోర్ట్లో చదివారో, హిందీలో రాసింది చదివారో, ఇక్కడ క్లియర్ కట్గా అడిగారు అనమాట మాకు, మీకు ఏదైనా బాడీ చూపించారా, ఏం జరిగింది అసలు ఈ స్టేట్ ఆఫ్ కండిషన్స్లో లో బీపీ కాదు హై బీపీ కదా రావాలి అంటే. ఆయన చదువుకుంటున్నారు, ఆ స్టేట్మెంట్ చదువుతున్నారు, ఆయన చదువుకుంటున్నారు, మాకు చెప్తున్నారు, అక్కడ అడుగుతున్నారు. సో ఇక్కడ మాకు చెప్తూను అక్కడ అడుగుతూ వాళ్ళకి గైడెన్స్ ఇచ్చారు. ఏంటి ఉత్తరాఖండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి గైడెన్స్ ఇచ్చారు, ఇలా చేస్తే మీకు వేరంగా కేసు తేలుతుంది, మీరు ఏదైనా డాక్టర్ పర్యవేక్షణలో మీరు చేస్తే ఇంకా మీకు అక్కడ రాసిన పాయింట్స్ అంటే ఫర్ సపోజ్ ఫోరెన్సిక్ ల్యాబ్ సిపిఆర్ చేసేవాడు ఏం చూశాడు, ఎలా చూశాడు, అలా ఒక్కొక్క పాయింట్ ఆయన డీకోడ్ చేశాడు వైజాగ్ సిపి గారు. సో ఇలాంటిది అక్కడ కూడా జరుగుతుందని మేము ఇప్పటి నుంచి ఆశిస్తున్నాము. అండ్ ఇప్పుడు మేము ఏదైతే అనుకుంటున్నామో ఇటు విశాఖపట్నం సిపి గారు అంటే విశాఖపట్నం పోలీస్ డిపార్ట్మెంట్, ఉత్తరాఖండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి నాకైతే నమ్మకం ఉంది. ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది, పూర్తిగా విశ్వాసం వచ్చింది. లైక్ ఓకే, డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇది ప్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో జరుగుతుందని నాకు నమ్మకం వచ్చింది. భర్తని నమ్మి ఆనందంగా గడపడానికి వెళ్ళినటువంటి ఒక అమ్మాయి మృతి ఒక మిస్టరీగా ఉండిపోవడం నేటికి 13 రోజులు అవటం అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఎందుకంటే చావుకి కారణం కూడా తెలుసుకోలేనటువంటి సిచ్యువేషన్స్లో కొన్ని ఘటనలు ఇంత మ్యానిపులేట్ చేస్తున్నారు, ఆధారాలు లేకుండా చేస్తున్నారు అంటే ఇవన్నీ కూడా చాలా ఒక రకమైన ఆశ్చర్యం, భయం కూడా పేరెంట్స్లో. అంటే ఇప్పుడు కరెక్టే, కాకపోతే మా యంగ్ జనరేషన్కి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇది, ఇప్పుడు నేను ఒక ఐటీ కంపెనీ జాయిన్ అయ్యాను అనుకోండి, నాకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నన్ను ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ అంటారు, తర్వాత జూనియర్ లెవెల్ అంటారు, తర్వాత నేను నా ఎక్స్పీరియన్స్ బట్టి సీనియర్ అలా వస్తుంది. ఇక్కడ కూడా ఈ కేసులో కూడా అలాగే డీకోడ్ చేసుకోవచ్చు. తను ఫస్ట్ ట్రైనింగ్ అయ్యి తర్వాత మర్డర్ చేసి సస్పెక్ట్ చేశారా, ఇది సస్పెక్ట్ మర్డర్ చేశారా, లేదంటే తను ఎవరైనా రాంగ్ గైడెన్స్ తీసుకుని, లేదంటే తన ఇగో చూపించి ఆ అమ్మాయి కన్నా ఈ అబ్బాయి కన్నా అమ్మాయి ఎదిగిపోతుందని ఇగో పెట్టుకుని చేశాడా, లేదంటే తల్లిదండ్రులు ముందు వాళ్ళ అమ్మగారు కొట్టారని చెప్పి, వాళ్ళ అత్తగారు మామగారు ముందు కొట్టారని చెప్పి తన అబ్బాయి దూరంగా ఉండడం వల్ల ఇది మైండ్లో నెగిటివ్గా వెళ్ళిపోయిందా, సైకాలజికల్గా మార్చుకున్నాడా తన మైండ్ ఏంటనేది, అది తను పిలిపించి ఏదైనా కస్టడీలోకి పిలిపించి ఆ గవర్నమెంట్ ప్రొసీజర్స్ ప్రకారంగా తను పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇటు పబ్లిక్ కానీ ఇటు నేషన్ కానీ ఇక్కడ ప్రతి తండ్రికి ఉన్న కూతురికి అంటే ఒక ఆడపిల్ల ఉన్న కూతురు ప్రతి ఇంటికి కూడా చెప్పే అవకాశం ఉంటుంది, ఒక మెసేజ్ లాగా వెళ్తుంది. ఇప్పుడు అలానే అది కాకుండా తను ఏది పడితే చేసేసి చిన్నపిల్లల్లా మాట్లాడి మా అమ్మగారిని కిడ్నాప్ చేశారు, మా నాన్నగారిని కిడ్నాప్ చేశారు అని చెప్పి ఏదేదో చేసేసి సిపి గారు అదే చెప్తున్నారు, ఏంటో నాకేం అర్థం అవ్వలేదు, రాత్రి కిడ్నాప్ చేశారంటున్నారు కానీ ఇక్కడ చూస్తే మీరు 12th డే అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే మాది అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అనుమానాలు రేజ్ అయినా అవ్వకపోయినా ఆ పర్టికులర్ పర్సన్ తో ఉన్న వాళ్ళని ముందు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తారు. కానీ మనకి ఇక్కడ వైజాగ్ లో ప్రత్యక్షం అయ్యాడు ఆ వ్యక్తి. ఇప్పుడు ఇది ఎలా అయిపోయిందంటే లా అండ్ ఆర్డర్ వేరు, ఇప్పుడు మళ్ళీ అది లీగల్ వేరు. ఇప్పుడు తను లీగల్ డిఫెన్స్ చేసుకోవడానికి లీగల్ని అప్రోచ్ అయ్యారు. ఎందుకంటే నిన్న ఒక లీగల్ లాయర్ మాట్లాడడం జరిగింది అక్కడ. ఇది ఏంటంటే ఎవరు దేని మీద కామెంట్ చేయలేని పరిస్థితి ఒక పబ్లిక్లోకి, ఎందుకంటే ఇప్పుడు స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఇంత ప్రాసెస్లో ఉంది. సో కానీ మేము చెప్పేది ఏంటంటే ఆ అబ్బాయి ఇక్కడ ఏదైతే ఆంధ్రాలోకి వచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చారో కేవలం ఆ 3 రోజులు కార్యక్రమం చేయడానికి వచ్చాడా, లేదా ఏదైనా ఈ 3 రోజుల కార్యక్రమాన్ని వినియోగించుకోవడానికి వచ్చాడా, లేదంటే ఎవరి గైడెన్స్ మీద ఇదంతా జరుగుతుంది ఏంటి అనేది తన మనస్తత్వానికే వదిలేయాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయిన తర్వాత ఇలా జరిగిన తర్వాత భార్య మీద ప్రేమ నిజంగా ఉంటే తను ఇలా చేసి ఉండకపోవచ్చు అనేది నేనే కాదు, నా యంగ్ జనరేషన్, ఇప్పుడు నాది 30s, తను 27sలో ఉన్నాడు. అలా మేము మాట్లాడేది ఇదే, అది భార్యని కాపాడుకోలేని సిచ్యువేషన్లో జరిగిన సిచ్యువేషన్, అది ఏం జరిగింది అనేది వాళ్ళిద్దరికే తెలియాలి. అందుకనే ఇప్పుడు ఏంటంటే శ్రీచరణ్ బయటకు వచ్చి నిజం చెప్తే, లేదంటే అక్కడికి వెళ్ళి కస్టడీలో ఏదైనా మాట్లాడితేనే తెలిసే నిజం, లేదంటే న్యాచురల్గా పోస్ట్ మార్టం రిజల్ట్ కోసం అందరూ వేచి చూస్తున్నారు కాబట్టి దాని నుంచి రావాలి. సో గాయత్రి వాళ్ళ నాన్నగారు మళ్ళీ ముస్సోరి వెళ్ళారు, మళ్ళీ పోలీసులందరినీ కలిసి అసలు కేసు ఏం జరుగుతుంది, మళ్ళీ అతను సీరియస్గా అన్ని ఎవిడెన్స్ సబ్మిట్ చేశాక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్లో ఏ సెక్షన్స్?
మేము ఏవైతే పాయింట్స్ ఇచ్చామో మెయిన్గా తన ట్రావెల్ హిస్టరీ, అలాగే తన పేమెంట్స్, క్రెడిట్ కార్డ్స్ కానీ లేదంటే తను ఎలా యూస్ చేశాడు. ఎందుకంటే మాకు ఒకటే, హోటల్ స్టేలో ఆల్కహాల్ ప్యాకేజ్ ఇంక్లూడ్ అయ్యిందని చెప్పాడు తను మీడియాకి. మేము వెంటనే ఎంక్వైరీ చేసాం, మామూలుగా మా ఎంక్వైరీలో మేము చేసాం విత్ పోలీస్ పర్మిషన్ ఆఫ్ ఉత్తరాఖండ్. కానీ అక్కడ ఏం జరుగుతున్నది, అక్కడ క్లియర్గా చెప్తున్నారు, మేమెందుకు ఇస్తామండి ఆల్కహాల్, మేము ఇవ్వము, ఎవరికైనా రూమ్ ఇస్తాం, వాళ్ళు ఏదైనా తెచ్చుకుని అక్కడ ఏదైనా చేస్తే పార్టీలు గట్రా చేసుకుంటే పర్మిషన్ ఇస్తాం, అది కూడా దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. సో ఇక్కడ హోమ్ స్టే వేరు, హోటల్ స్టే వేరు, ఇది హోమ్ స్టే, మాది హోమ్ స్టే. సో మేము అలాంటివి సప్లై చెయ్యము. మరి ఆల్కహాల్ ఎక్కడ కొన్నాడు, తన పేమెంట్ హిస్టరీ, అలాగే ఫ్లైట్ టికెట్, వాళ్ళ అత్తగారికి మామగారికి ఫ్లైట్ టికెట్ ఎప్పుడు బుక్ చేశాడు, టైమ్ ఆఫ్ బుకింగ్, ఇలాంటి సైబర్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది నాకు తెలిసి ఉత్తరాఖండ్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దీంట్లో దిట్టమని చెప్పేసి మేము విన్నాము, ఆయన కూడా చెప్పడం జరిగింది. మాకైతే ఉత్తరాఖండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాగైతే సపోర్ట్ వచ్చిందో, ఈ రోజు అంటే మేము వచ్చి తర్వాత వెంటనే విత్ ఇన్ మినిట్స్ ఆఫ్ టైంలో విశాఖపట్నం సిపి బాగ్చి గారు మాకు ఇచ్చిన సపోర్టు నిజంగా అప్రిషియేటెడ్. సో ఇలాంటి ఈ సపోర్ట్ ఆయన మళ్ళీ చెప్పారు, మీరు ఎవరికో చేయవసరం లేదు, నాకే చేయండి అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చారు వాళ్ళ తల్లిదండ్రులకి, రాధా గాయత్రి వాళ్ళ తల్లిదండ్రులకి. సో మాకు ఇక్కడైతే నమ్మకం ఉంది, ఇప్పుడు వయా మీడియా ఏం ఉండదు, ఏదైనా డైరెక్ట్. సో మాకు ఇప్పుడు ఇది చాలా క్లియర్ కట్గా అండ్ వీఆర్ సెల్యూటింగ్ అండ్ అప్రిషియేటింగ్ విశాఖపట్నం సిపి సార్. సో రాధా గాయత్రి కేసు విషయంలో ఎన్నో రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీచరణ్ చెప్తున్న ప్రతి ఒక్క విషయానికి, అనుమానాలు రేకెత్తుతున్న అంశాలకి ఎక్కడ పొంతన లేదు. కేవలం టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే ఈ కేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తే ఇందులో నిజాలు నిగ్గుతేలే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ముస్సోరికి పాపం వాళ్ళ నాన్నగారు కూడా అనేక మార్లు తిరుగుతున్నారు. వాళ్ళ ఏజ్ కానీ వాళ్ళ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రోజు వాళ్ళు మీడియాకి అడ్రస్ చేస్తూ అక్కడికి వెళ్ళాం, ఆ ఆఫీసర్ని కలిసాం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా అప్డేట్ చెప్తూనే ఉన్నారు. ఫైనల్గా ఈరోజు విశాఖ పోలీసుల సహకారం కూడా మాకు కావాలి. ఎందుకంటే శ్రీచరణ్ ఈ మృతి జరిగిన తర్వాత, తన భార్య ఇట్లా జరిగిన తర్వాత 3 రోజుల కార్యక్రమానికని విశాఖ వచ్చి మీడియాకి ఏదో చెప్పి తను మంచివాడు అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అంతే తప్ప భార్య పైన ప్రేమ, భార్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి భర్తగా బాధ్యతగా పాల్గొనలేదు అనేది కూడా ఇప్పుడు గాయత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పేరెంట్స్ కానీ చెప్తున్నమాట. ఏది ఏమైనా డాక్టర్ శంకబ్రత బాగ్జీ గారు విశాఖ నగర పోలీస్ కమిషనర్ని కలిసిన తర్వాత మాకు ఒక ధైర్యం వచ్చింది. ఆయన నుంచి కూడా కొన్ని ఇన్పుట్స్ మాకు వచ్చాయి. సో ఈ కేసుని ఇక వేగవంతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి అవసరమైన సహకారం విశాఖ పోలీసుల నుంచి మాకు వస్తుంది. అలాగే ప్రభుత్వం కూడా మాకు ఈ కేసు విషయంలో న్యాయం చేయాలని కూడా రాధా గాయత్రి పేరెంట్స్ అయితే కోరుతున్నారు.